నిమిషం సింధు. ఏంట్రా చెప్పండి. మేడం, అతను స్పృహలోకి వచ్చాడు. చాలా ఓవర్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ తప్పించుకునేంత పనిచేశాడు. అంత దూరం వచ్చే వరకు మీరేం చేస్తున్నారు? కోడదులు కాస్తున్నారా? ఇంతకీ అతన్ని బంధించారా లేదా? బంధించాం మేడం. అయినా చాలా ఎక్కువ చేస్తున్నాడు మేడం. మీరు ఒక్క మాట చెప్తే ఇతన్ని ఇక్కడే ఫినిష్ చేసేస్తాం మేడం. రేయ్, మీకెన్నిసార్లు చెప్పాలి? అతన్ని ఫినిష్ చేయడం మన ఉద్దేశం కాదు. అతన్ని బయట ప్రపంచానికి దూరంగా ఉంచడం మాత్రమే మన ఉద్దేశం. నేనిప్పుడే స్టార్ట్ అవుతున్నాను. నేను వచ్చే వరకు జాగ్రత్తగా డీల్ చేయండి. అతన్ని ఎలా కంట్రోల్ చేయాలో నేను చెప్తాను. ఓకే మేడం. సింధు, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. అంత అర్జెంట్ వర్క్ ఏంటత్తయ్యా? అది చెప్పాను కదా, ఒక ప్లాన్ ఉందని. సరే సరే, వెళ్ళండి వెళ్ళండి. అత్తయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? అది ఈరోజు మదర్స్ డే కదా, లక్ష్మి ఏదో ప్లాన్ చేసినట్టుంది. అందుకే నేను వెళ్ళి కేక్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి మాట చెప్పారమ్మగారు. నా నీ డెకరేషన్ గురించి ఆలోచించాను, కానీ కేక్ సంగతి ఆలోచించలేదు. సరే, నేను వెళ్ళి కేక్ తీసుకొస్తాను. ఐషు, నాను కూడా బయటికెళ్ళి మీ అన్నయ్యకి మంచి డ్రెస్ తీసుకొస్తాను. నేను నీతో పాటు వస్తాను వదినా. వద్దా ఐషు, నువ్వు ఫ్రెష్ అయ్యి లోపల రెడీ చెయ్యి. ఈ లోపు నేను వచ్చేస్తాను. సరే వదినా. మ్యాడీ, 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 లే మ్యాడీ. లే. హ్యాపీ మదర్స్ డే మామ్. థ్యాంక్ యూ నాన్నా. అవును, నీకిప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఫైన్ మామ్, అంతా నార్మల్గానే ఉంది. కానీ నువ్వు కొనిచ్చిన రోజు కాలిపోయిందనే బాధ మాత్రం అలాగే ఉండిపోయిందమ్మా. డ్రెస్ పోతే పోనీలేరా, మళ్ళీ కొనిస్తాను. నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే చాలు. కోడలి దయ వల్ల నీకేం కాలేదు. మామ్ ఏంటి ఎప్పుడూ లేంది ఆ ఎర్ర బస్సుని కోడలంటుంది? సరే నాన్నా, నువ్వు స్నానం చేసుకొని రెడీ అవ్వు. నీకిష్టమైన వంట చేసి పెడతాను. త్వరగా రా. ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు. ఇంకోసారి ఇటువైపుకు రావడానికి ప్రయత్నం చేయకు. పా. ఆగు ఆగు. నన్నాగమంటున్నావు? ఎవరమ్మా నువ్వు? ముందు నువ్వెవరో చెప్పు. నీకు మా ప్రియంవద అమ్మగారికి ఏంటి సంబంధం? ఇవన్నీ అడగడానికి నువ్వెవరు? మర్యాదగా అడ్డు తప్పుకో. అవతల నాకు చాలా పనులున్నాయి. ఏ సుడు, నువ్వు మా అమ్మగారిని కలవడానికి ఇంటి వరకు వస్తున్నావు, కానీ ఇంట్లోకి రావట్లేదు. అమ్మగారి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నావు. నిన్ను కలిసినప్పుడు మా అమ్మగారు కూడా
భయం భయంగా ఉంటున్నారు. అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మీ ఇద్దరి మధ్య ఏదో రహస్యం నడుస్తోంది. అదేంటో మర్యాదగా చెప్పు, లేదంటే విషయం మా పెద్దయ్య గారికి చెప్పాల్సి వస్తుంది. అడుగుతుంటే నీకు చెమటలు పడుతున్నాయంటే నువ్వేదో పెద్ద తప్పేసేస్తున్నావు. మర్యాదగా చెప్పు, లేదంటే పోలీసులకి అప్పగించాల్సి వస్తుంది. పోలీసులా? చెప్తాను చెప్తాను. అది అది చిన్న పాపకి ప్రియంవదకి సంబంధించిన విషయం. చిన్న పాప? ఎవరా చిన్న పాప? ఆ పాపకి మా అమ్మగారికి నీకు ఏంటి సంబంధం? చిన్న పాప గురించి అమ్మగారు నీకెందుకు డబ్బులు ఇస్తున్నారు? నిన్ను చూసి అమ్మగారు ఎందుకు భయపడుతున్నారు? నా గుట్టు రట్టు చేయనంత వరకే నువ్వు సేఫ్గా ఉంటావు. అలా కాదని తోక జాడించడానికి ప్రయత్నించావంటే పీక కోస్తాను. అమ్మో, విషయం చెప్పకపోతే ఈవిడ పోలీసులను పిలిచేలా ఉంది. మొత్తం చెప్పేస్తే ప్రియంవద నన్ను చంపేస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. చెప్పమంటుంటే ఏయ్ జరుగు. ఏ ఏ ఆగు, నిన్నే. ఏ ఆగు. ప్రియంవద, ఆపో.